నా పేరు సామంతల సురేష్ రెడ్డి. ముందుగా ప్రజారాజ్యం పార్టీ నుంచి వలస వచ్చిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిన్న మమ్మల్ని ఒక ఆరుగురిని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు. మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే మాకు కండవా ఆయనకు కప్పలేదు. మాకు జగన్మోహన్ రెడ్డి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. మాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డలుగా ఎదిగాం. తర్వాత జగనన్న పార్టీ పెట్టినాక జగనన్నతో నడుస్తూ 2014, 2019లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసీపీ జెండా మూసి మా కష్టపడి మేము గెలిపించినాం. 2024లో ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు తట్టుకోలేక ప్రజలు ఆయన ఓడించారు. ఆయనకి నేను గ్రావెల్ తోలి మూటలు మోసాను డబ్బులు. ఆ మూటలు మోస్తే నా భుజాలు కాయలు కాసినాయి. ఆ కాయలు మానక ముందే నన్ను సస్పెండ్ చేశారు. ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అవన్నీ త్వరలో ఈ ఒక్క మీటింగ్తో వదలం. ప్రతి మీటింగ్లో మాట్లాడతాం. ఆయన నాయకత్వంలో మేము పనిచేయం. ఆయా నాయకత్వం మాకు వద్దు. దీన్ని జగనన్న దగ్గరికి తాడేపల్లికి తీసుకుపోయి జగనన్న మాకు అవకాశం కల్పిస్తే జగనన్నకి మేము విన్నవించుకొని ఆయన నాయకత్వాన్ని రద్దు చేసి కొత్త నాయకుడిని తెచ్చుకోవడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం. మా నియోజకవర్గానికి ఆయన నాయకత్వంలో మేము ఆయనకి ఓట్లు వేసి గెలిపించే పని లేదు. ఓట్లు వేసినంతసేపు మళ్ళా సస్పెండ్ ఎత్తేస్తాడు, మళ్ళా తీసుకుంటాడు, మళ్ళా గెలవంగానే సస్పెండ్ చేసేస్తాడు. ఎందుకంటే దోచుకోవడానికి ఇంకోరికి అవకాశం వస్తుందేమని భయపడి మొత్తం ఆయనే దోచుకోవాలని, మొత్తం ఆయనే సంకలో పెట్టుకోవాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడు. ఇది పెద్దలందరూ గమనించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు అరాచకాలు చూసి ఈరోజు మమ్మల్ని ఆరుగురిని సస్పెండ్ చేశారు. ఇక్కడ 200 మంది నాయకులు ఉన్నారు. వీళ్ళని కూడా రేపు ఉదయం సస్పెండ్ చేస్తారా? చేయగలరా? దమ్ముందా మీకు? చేయగలిగితే చేసి చూపిస్తండి. ఇంకా వీళ్ళు కాకుండా వెనక నుంచి సుకుమార్ రెడ్డి వచ్చి కలిసిపోయిన నాయకులు చాలామంది ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. సుకుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ ఫోటోలు రేపు ప్రెస్ కూడా రిలీజ్ చేస్తాం. వాళ్ళని కూడా సస్పెండ్ చేయగలరా మీరు? సస్పెండ్ చేయగలిగితే మేము మిమ్మల్ని బాగా గౌరవిస్తాం. మీరు ఊరినే వెనక సాటు వేరి ఒక పిఏ మాటో ఎవరో చెంచాగాడి మాటో విని ఊరినే సస్పెండ్ చేసి చెప్పుడు మాటని సస్పెండ్ చేస్తే మీకే నష్టం, మాకేం లేదు. మేము జగనన్న తమ్ముళ్ళు, పార్టీ జెండా మోసిన పిల్లగాడు. నీకోసం 2024లో ఎలక్షన్ చేసి 327 కేసులు కూడా పెట్టించుకున్నాం. నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టించుకొని నువ్వు తగిన గుణపాఠం నేర్పించావు మాకు. మా కార్లు పగలు పెట్టించుకొని మా ఆస్తులు నష్టపోయి మాకు తగిన గుణపాఠం తగిన ఇది చేసావు. నిన్నంత తొందరగా వదలం. నీ నాయకత్వం ఉంచాం. ఎంత దూరమైనా పోరాడతాం. నీకు నాయకత్వం ఉండదు. నీది అపోహ. నీకు ఎవరో చెంచాగాలు చెప్పిన మాటని నువ్వు చేసావు. పిఏల మాటని రాజకీయం చేసేదేనా నువ్వా? ఎవరు పిఏ మాటని రాజకీయం చేస్తా? 7 రేత్రి మొగులు కష్టపడ్డావు నీకోసం. మర్చిపోయావా అంట? ఎలక్షన్ దాకా సుకుమార్ రెడ్డి కావాలా? ఎలక్షన్ అయిపోయినాక సుకుమార్ రెడ్డి ఇంటికి పోయి సస్పెండ్ చేస్తా. ఆయన సంఘ నాకుండా చేసుకోకూడదు ఎలక్షన్. ఆయన సంఘ ఎందుకు నాకు? ఇది జగనన్న మాకు అవకాశం కల్పిస్తే నేను జగనన్న దగ్గరికి వెళ్ళి జగనన్నకు మా మనోవేదన చెప్పుకొని మేము నాయకత్వాన్ని మార్చుకునేదానికి మా